श्रीराम जय राम जय राम। మిమ్మల్ని కాదండి, అమ్మతోడు మిమ్మల్ని కాదు. మరి ఎవరినండి తిడుతున్నారు? వాడెవడో పోనీయండి. వాడెవడోనా? కొంప తీసి వాడేమన్నా కనిపించాడేమిటి? ఎవడండి వాడు? వాడు పెద్ద డాఫర్ ముండా కొడుకండి. డాఫర్ అంటే వాళ్ళ తప్ప. వాడు పెద్ద రౌడీ అండి. రౌడీయా? రౌడీ అంటే లైట్ గా తిట్టేవాడా, స్ట్రాంగ్ గా కొట్టేవాడా? స్ట్రాంగ్ గా కొట్టేవాడేనండి. ఇప్పుడు ఎంత మందిని కొట్టాడేంటి? 10 మందిని కొట్టాడండి. అబ్బా, 10 మందిని అప్పుడే కొట్టాడా? అప్పుడు కొట్టాడా? 10 మందిని అప్పుడే కొట్టాడు బాబు. నిలబడ్డ వాళ్ళు కొట్టాడా? నిద్రపోయే వాళ్ళని కొట్టాడా? డౌట్స్ డౌట్స్ బాబు, నిద్రపోయే వాళ్ళని లేపి మరీ కొట్టాడండి. అయితే వాడు పదాల వచ్చిన ఉడి అన్నమాట. లత్తప్ప బాబు, వాడు మన జోలికి రాకుండా ఉండాలంటే మనం వాడికి ఏమైనా ఇచ్చుకోవాలా? ఒక 10 రూపాయలు ఇస్తే 10 మాసాల పాటు మీ జోలికి రాడండి. 10 రూపాయలు ఇచ్చుకుంటే 10 మాసాల వరకు ప్రమాదానికి వాయిదా వేసుకోవచ్చు అన్నమాట. అంతేనండి. 9 రూపాయలు ఇస్తే పుచ్చుకోడా? 9.30 ఇచ్చినా పుచ్చుకోడండి. కిమ్మత్తడి రౌడీనండి. సర్లేండి, ఈ రౌడీ తను ఒకేలా రౌడీ తీసుకుంటాడు. వీడు వాడు కాదండి. మరి వీడెవడండి? రిక్షావాడు. రిక్షావాడా? మా స్ట్రీట్ నుంచి మీ స్ట్రీట్ కి అంటే ఇంగ్లీష్ రాదు ముండకి. మా వీధి నుండి మీ వీధికి మొదట్లో రూపాయికి మాట్లాడా. ఎక్కిన తర్వాత కొంతసేపు తొక్కిన తర్వాత మీరు చాలా బరువుగా ఉన్నారు, 5 రూపాయలు ఇస్తారా, అర్జెంటుగా దిగిపోతారా అంటాడు. ఇడియే నిజంగా మీరు బరువుగా ఉన్నారేమోనండి. తప్ప నువ్వు అన్నట్టు నేను నిజంగా బరువుగా ఉన్నానే అనుకో, నా బరువేదో నన్ను ఎక్కించుకోవడం ముందు ఆలోచించుకోవాలి. కానీ ఎక్కిన తర్వాత కొంతసేపు తొక్కిన తర్వాత మధ్యలో అర్జెంటుగా దిగిపోమంటే జరిగే పోనీలేండి, ఏం పోయింది? కష్టపడ్డాడుగా వాడు. ఏంటి కష్టపడ్డాడా వాడు? వాడేనా కష్టపడింది, నేను కష్టపడలేదేంటి? మీరేం కష్టపడ్డారు? వాడు గుంటల్లో కోతులో రిక్షా తప్పుతుంటే ప్రాణం దుప్పెట్లో పెట్టుకుని వచ్చా. అయినా వచ్చిన కానీ చూస్తున్నా వాడి తరపున మాట్లాడుతున్నారు కానీ మా సైడే మాట్లాడట్లా. వాడికి మీకు డీలింగ్స్ ఉన్నాయేంటి? చాలే ఊరుకోండి. పైగా ఇంకో మాట కూడా అన్నాడండి. ఏమన్నాడండి? మీకు నచ్చిన చోటైతే ఎంత తగలేసుకుంటారు, మీలాంటి డబ్బున్న వాళ్ళకున్న జబ్బే ఇది, మాలాంటి వాళ్ళకి ఇచ్చినప్పుడే ఏడుపులు పూలు. విన్నాడేమోనండి. ఉన్నాడా వాడు? ఉన్నాడా? వాడు ఉన్నాడా? ఇంటే ముక్కు మీద గుద్దుతాడు, ముక్కు 3 మొక్కలు ఏడట్టు. ఎప్పుడో వెళ్ళిపోయాడు లత్తప్ప. లత్తప్ప ఇల్లు ఎవరిది? మనదేనండి. అమ్మని అమ్మవి అడుగు పెట్టి 5 నిమిషాలు అవ్వలేదు, మా అందరి కోసం కలిపేస్తామంట. నువ్వన్నది నిజమే లత్తప్ప. మీరు వ్యాపారస్తులే, మేము వ్యాపారస్తులమే. కాకపోతే పనిముట్టులు డిఫరెన్స్. ఏమిటండి? మా వ్యాపారానికి తక్కిడి కావాలి, మరి మీ వ్యాపారానికి ఏం కావాలి? కాసిన పూలు కావాలి నాయన. మా వ్యాపారానికి తక్కిడి కావాలి, మీ వ్యాపారానికి తలగడి కావాలి. మీ వ్యాపారానికి బెనిఫిట్ కూడా ఉంది. ఏమిటండి? మా ఇంటికి వ్యాపారానికి వచ్చేవాడు డబ్బు ఎత్తాడు, సరుకు పట్టుకుపోతాడు. మరి మీ ఇంటికి వ్యాపారానికి వచ్చేవాడు డబ్బు మీ దగ్గరే ఉంటుంది, సరుకు మీ దగ్గరే ఉంటుంది. ఇంటి ప్లాన్ ఎవరు గీశారండి? కాకినాడ కనకరాజు గారని. కాకినాడ కనకరాజు గారా? ఆయన గుళ్ళు గోపురాలుగా ప్రాణికెత్తాడు అనుకున్నాం, గుడిసేడు గోపురం కూడా ప్రాణికెత్తాడన్నమాట. ఆయన ఇక్కడికి వచ్చి గీసాడా, మీరు అక్కడికి వెళ్ళి గీయించుకున్నారా? వారే ఇక్కడికి వచ్చి గీసి వెళ్ళారండి. అవునులే, మీరు కబురు చేస్తే మినిస్టర్ గారు కూడా మీటింగ్ వాయిదా వేసుకుని మీకు హాజరు కావాల్సిందే. బాగుంది. అరే వేణుగోపాల స్వామి ఫోటో పెట్టారు, వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టారు, పడక గదిలో ఫోటోలు తప్ప. బాబు నాకు దేశభక్తి అండి, అందుకే గాంధీ గారి ఫోటో పెట్టా. మరి పక్కన అమ్మాయికి దైవభక్తి అండి, వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టాం. అమ్మాయికి దైవభక్తి, అమ్మకు దేశభక్తి. ఈ దేశభక్తి అవసరమే, దేశం బాగుంటుంది కదా, మీ వ్యాపారం బాగుంటుంది. బాగుంది. ఈ గది ఎవరిదండి? నెంబర్ 1 గది. అది చిన్నమ్మాయి చిత్రదండి. ఏంటి డోర్ మూసింది, ఇంకా ఓపెన్ చేయలేదా? లేదులేండి. దుర్మొత్తం పోయినా మంచి మొత్తం చూసి మన టెంట్ హౌస్ విష్ణు గారు పిలిపించి ఓపెనింగ్ చేయించండి. ఆయన కూడా ఓపెనింగ్ చేసి ఓపిక పోగొట్టుకుంటున్నారు, అయినా ఓపెనింగ్ అంటే రెడీ అని వచ్చేస్తారు. అలాగే నాయన. ఈ మధ్య కదా ఎవరిది? ఇది మా పెద్దమ్మాయి చెత్తామడదండి. ఇది మీ పెద్దమ్మాయిదా?
కండిషన్ చేయించారేంటి? మొన్నే చేపించామండి ఎయిర్ కండిషన్. గది ఒక్కటేనా ఇల్లు అంతా? లేదండి ఆ గది ఒక్కటే. తమరు దయ తెలిస్తే మొత్తం చేపించుకుందామని. ఉల్లే మన సొమ్ము కాదుగా, ఇల్లేమిటి లింగాల గ్రామం మొత్తం చేయించవచ్చు. అమ్మాయి సంగీత సాధన చేస్తుందండి. మాస్టర్ పెట్టారా? పెట్టామండి. పాఠాలు ప్రారంభించారండి. పెట్టి ఆయన తెచ్చుకున్నాడా మీదేనా? పెట్టి మాదేనండి. మీదే. అమాయకుడు బలైపోతున్నాడు. కింద తొక్కలేకపోయింది ఒక్కలేక. అది 6 మంది పెట్టి చివరికి ఎవరిదండి? అది నాదేనండి. మీదా? ఏంటలా బూజు పట్టిపోయింది? ఎప్పటికప్పుడు దులిపించుకుంటే పోయేది కదా. ఎక్కడ నాయన దులిపేవాడు దొరకాలి కదండి. మా కొట్టులో గుమ్మత్తామన్నాడు, పంపించమంటారేంటి? ఏదో పొట్టోడా? పొట్టివాడైనా గట్టివాడులా తప్ప సద్దన్నందుని మొదలెడితే వద్దన వరకు దులుపుతానే ఉంటాడు. పంపించండి. అమ్మాయిని పిలువు. అమ్మాయిని పిలవనా? మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి మా అమ్మాయి చింతామణి సుబ్బిశెట్టి గారు అని మంచం పైనుంచి ఎగిరి పడుతుందండి. ఎగిరెగిరి పడుతుందా? అవునండి. అక్కడే పడుతుందా? పక్క జరుగుతుందా? అక్కడే పడుతుందండి. మంచం కింద ఎవడన్నా ఉన్నాడేమో. అదిలి పడుగు చూసింది కదా, జడుచుకొని ఉంటది. పోత వచ్చి పిలిపించబోయారా? చూపించామండి. మేసాల మాసాలరావు గారని బెజవాడ పడమట సెంటర్ లో ఉన్నాడు మా మేనమామ గారు. ఆయనకి చూపించా. ఆయన 100 నిమ్మకాయలు దిగదుడిసి ఇవి గాలి చేష్టలు కావు అని చెప్పారండి. డాక్టర్ చూపించారా? చూపించాం. ఈ ఊళ్ళోనే డాక్టర్ సుధీర్ గారని ఆయనకు చూపించామండి. డాక్టర్ గారు అమ్మాయిని గదిలోకి తీసుకువెళ్ళి తలుపులన్నీ వేసేసారండి. తలుపులు కిటికీలు మొత్తం వేసేస్తారు. ఏం కనపడేవారు? లోపల డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా. తలుపులన్నీ వేసేసినా నేను ఒక అంతలోంచి చూస్తూనే ఉన్నానండి. నీ అమ్మ గడుపు మాట నీకు నలబడి నువ్వెలా అనుకుంటా? మరి ఏం జరిగింది? తలుపులన్నీ వేసేసి అమ్మాయిని ఎల్లకెల్లా పడుకోబెట్టారండి. డాక్టర్లు ఎల్లకెల్లా పడుకోబెట్టే చేస్తారు. మరి ఏంటి పరీక్ష బాబు? డాక్టర్ గారికి మెడలో ఏమిటండి ఎంత బారుగా ఉంది? అదే చెతస్కోప్. అదంత పొడవుంటే అయినంత పెద్ద డాక్టర్ అన్నమాట. దాని చివరంత బెళ్ళ కూడా ఉందండి. అది సైన్స్ బిళ్ళ. జబ్బు కనిపెట్టేది, జనాభా అభివృద్ధికి డెవలప్ చేసేది ఆ బిళ్ళే. బాబు ఆ బిళ్ళ పట్టుకొని అమ్మాయి పైన పెట్టి ఎక్కడెక్కడో పెట్టి చూశారండి. లత్తప్ప, డాక్టర్ లైసెన్స్ ఉంది. జబ్బు లేకపోయినా పెట్టి చూస్తారు. ఏమన్నారు? వెళ్ళిపోమన్నారండి. అయిపోయినా లేచిపోమంటారులే. అదే పరీక్ష. జబ్బేమీ లేదు, మీ మీద బెంగ పెట్టుకుందని చెప్పారండి. నువ్వు చెప్పేది యథార్థమా? ఎలక్షన్ అంట. చాలే ఊరుకోండి. పెద్దమ్మడు నేను ఎందుకు అబద్ధం ఆడతానండి? అయితే నేను ఇల్లు పోయి తిరిగి వెళ్ళ మంచిది. మా టామీ లేదా? టామీ అంటే ఎవరండి? ద్వార కుక్క. తోక లొట వచ్చింది. కుక్క సంగతి ఎందుకంటే పొద్దున్నే లేచి ఎవడో మత్తప్ప మొఖం చూసా. ఎదవదైన దాని మొఖం అక్కడ చూసా. ఇప్పుడు ఈ స్వర్గలోకాలకు వచ్చి పడ్డా. అమ్మాయిని పిలవనా? ఇస్తానండి. అయ్యో సుబ్బిశెట్టి గారు ఒకే రీతిలో పలవరించవమ్మా. ఇరుగోనమ్మా నీ సుబ్బిశెట్టి గారు. అయ్య టాపు ఇస్పెట్ ఆసులాగా వచ్చి పడ్డాడు మొక్క పడినట్టు. ఇస్పెట్ ఆసు కాదు తప్ప నీకు కావాల్సిన రెడీ. ఎప్పుడు నాకు అసలే కంగారు ఎక్కువ. బాబు ఏమీ అనుకోరుగా? జేబులో ఏమన్నది ఉందా? అదేనండి సిగ్గుమాలింది. సిగ్గుమాలిందా అంటే ఏంటండి? అసలు ఉందా మీకు? ఉందా? లేకపోతే ఎందుకు వస్తావు ఇక్కడికి? చాలే ఊరుకోండి. అది కాదండి, చుట్టముక్క. తప్పని చుట్టలలో పడుందా? తప్ప నాయన. ఆ ఎర్రటి పెదాలు అల్లబడిపోయి పర్సనాలిటీ దెబ్బతినిపోదు. ఇక నా పెదాలు పట్టుకొని చుట్టూ పెట్టుకొని ఎవరున్నారండి? ఓల్డీసుకోళ్ళని ఆ గురుపట్టి వెంకటేశ్వరరావు గారు మీకోసమే చూస్తున్నాడు సంతకాడి నుంచి. నాకు చుట్టభ్యాసం లేదు కానీ సిగరెట్ ఉంది, కాల్చుకో. నచ్చితే 4 దమ్ములు కొట్టు, లేకపోతే నలపకుండా నాది ఇచ్చి పనికి రాకుండా చేయబాక. నలపకుండా ఎలా ఇవ్వగలమండి? ఏంటండి వద్దు నాయన. సిగరెట్ అలవాటు లేదు. ఫ్యాషన్ షో, కంపెనీ తయారీ. అయితే 10 పైసలు ఇస్తా, కొనుక్కో. మీ రత్నాల చెట్లతో రాగి డబ్బు పుచ్చుకోవటం నాకేమాత్రం ఇష్టం ఉండదు నాయన. దూరం పడాల్సిందే మొండకి. తమ దయ ఇప్పించండి.
ఆ, ఏమిటండి పీక్కుంటున్నారు? ఏమీ లేదు, మధ్యలో గాడి ఉంటే చెమట తడుగు రెండు అతుక్కున్నాయో అనుకో. అతుక్కోలేదు రండి, ఇప్పించండి బాబు. అవును, ఈ గాడి వాడి పెట్టిందే, గవర్నమెంట్ వాడు. ఇందా పొంచే రూపాయి నాదే. బాబు గారు అడగంగానే చక్కటి తెల్లటి రూపాయి ఇచ్చారు. అయ్యగారు దర్జా అంటే ఇలా ఉండాలి. లతప్ప, నీకు రూపాయి ఇచ్చా, ఫ్రీగా ఇచ్చా, వడ్డీకి వాళ్ళ కాలు మనికేసి పెట్టినా పెట్టేస్తాం ఉండను. రాస్తున్నారు ఏమిటండి బాబు? ఏమిటి ఇది? స్టార్టింగ్ ట్రబులు, రన్నింగ్ అయితే ఫుల్ రన్నింగ్. లతప్ప, నీకు ఇచ్చింది రూపాయనా? ఏనాయని విప్పి చూసుకుంటావా? నువ్వు పెద్ద ముండవు, ఏ విప్పుతావు కానీ అందులో 10 LP అంటే 10 పైసలు చిత్తరికిచ్చి చెనక్కాయలు కొనుక్కుంది. మనం ఎవరన్నా వచ్చి నన్ను అడిగితే అమెరికా ఆటల పోటీని చెప్పమను. బాబు అది ఏ చెనక్కాయలు తిందండి. మరి ఏది ఉంటుంది? బాదం పప్పు, జీడిపప్పు, ఆహా. అక్రు, ఆ. పిస్తా, పటాపట్. మనిషి కాదండి, ఆ. అదొక రకమైన పప్పట. తినే బొప్పా తినే పప్పు అండి. ఎక్కడ దొరికిందండి మీకు అది? మొన్న బొంబాయి తెలుగు మహాసభలకు వెళ్తే అక్కడ పెట్టారండి. బొంబాయిలో కూడా మీరు బ్రాంచ్లు ఓపెన్ చేశారన్నమాట. అవునులే, అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడిపోతారో అని మిమ్మల్ని పిలిపించారు. మీరు చేస్తున్నారు ప్రజాసేవ. చెయ్యండి చెయ్యండి, పటాపటో లటాపటో. కానీ ఇక్కడ మన ఊరు రాలా, ఇక్కడ దొరికే పప్పటి కూడా నీకు ఏమైనా కావాలని చెప్పు బాబు. తప్ప కందిపప్పు అడగ బాగా మంచి రేట్లు ఉన్నాయి. రాసుకుంటారా? శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. తెల్లారితే చేసేయండి పాపాలను మళ్ళీ చెప్పు పేర్లు చెప్పు బాబు. అంత ఘనంగా అడగనా? పావల పసుపు. పావల పసుప? ఇదేంటి ముండ, చాలా చీప్ ముండ్ లాగా ఉంది ముండ. బయట మార్కెట్లో అరిసేది మందారం దీని పేరు, ఇంట్లోకి వచ్చి పావల పసుపు అంటే ముండ. ఒక ₹1 కుంకుమ. బాబా, మరి టికెట్ ముండ, దీని కోపకు వచ్చినందుకు పొరుగు పోతాము. చెప్పు. ₹1 కర్పూరం. బాబు దాన కర్ణుడండి. ఒక బస్తా జీడిపప్పు, బస్తా బాదం పప్పు, ఒక కట్ట పిస్తా, 2 కట్టలు పంచదార. మొండా కొడుకు పెంచుకోమన్నాడు, పల్సు డౌన్ అయిపోయిన మొండా కొడుకు. అదేమిటండి అలా అయిపోయారు? ఏమీ లేదండి, ఏమిటా ఇంత సింపుల్ గా అడుగుతున్నాను ఆలోచిస్తున్నా. ఇవన్నీ మేము తీర్చవటానికన్నా ఆయన బస్తా జీడిపప్పు. అవునండి. ఎందులో వేసుకుంటారు? జాగ్రత్తగా వాడుకుంటే ఒక 6 రోజులు వచ్చుద్ది మా ఇంట్లో. ప్యాసింజర్ ఎక్కువ కదా, అంతే వస్తాయి. ఎందులో వేసుకుంటామో చెప్పనా? ఆ. పొద్దున్న ఉప్పాలు వేసుకుంటాం, ఆ. కూరల్లో వేసుకుంటాం, ఆ. మధ్యాహ్నం నేతిలో వేయించుకొని తింటే కమ్మగా ఉంటుందండి. ఉంటుంది ఉంటుంది, అసలు ఉండాలి కానీ ఎందులోనైనా ఎంచుకోవచ్చు. తేరగా వస్తే సద్దన్నంలో కూడా ఎంచుకోవచ్చు. గుండు పప్పు కావాలా, పట్టపప్పు కావాలా? బాబు గుండు పప్పే పంపించండి. అవును, గుండు అయితే కానీ మీకు నిండుగా ఉండదు. మరి తర్వాత అరబత్తా బాదం పప్పు. పెద్ద ఊహ బత్త అడిగినట్టు అడిగేది ముండ. లింగాల రామాలయం వచ్చావు కమిటీ వారు పాడి గదిని మేపినట్టు మేపుతున్నారు. ఈ ముండని ఎంత అడగాలి కూడా ఇడ్లీది ముండకే. తర్వాత 2 కట్టలు పంచదార. అవునండి. అయిపోయా చాలండి పంచదార. ఈ మధ్య ఏవో చక్కెర వ్యాధులు వస్తున్నాయిగా. జబ్బొత్తే ఇప్పుడు చాలా ప్రమాదమే. తప్ప అన్ని పప్పులు అడిగారు. ఆరోగ్యమైన పప్పు మన దేశంలో విరిగా దొరికే పప్పు అడగనే లేదు. అలా మర్చిపోతే అలా తప్ప ఇలాంటి అమాయకుడు దొరుకుతాడమని మీకు. బాబు నిజమే, నేనేదో అడగలేదు అనుకుంటున్నా. ఏమిటి మర్చిపోయారా? మర్చిపోయారు. బత్తా జీడిపప్పు పంపించండి. 1 బత్తా బాదం పప్పు, పంపించండి. 2 కట్టల పంచదార, 2 బస్తాలు జీడిపప్పు, గన్నేరు పప్పు. అమ్మో చచ్చిపోము. ఈ అమ్మ కడుపు మాడ చావటానికి గన్నేరు పప్పులే తినక్కలా, బత్తాలకు బత్తా జీడిపప్పు తినస్తారు ఉండాలని. ఇలా అమ్మ బాబు సొమ్మిది బొడ్డు దగ్గర మాట్లాడినట్టు అడుగు పెట్టానో లేదో. అమ్మాయితో ఎవరు వచ్చారని చెప్పనండి. బుల్లెట్ వచ్చిందని చెప్పనా? బాబు ఒక్కసారి రావే, బాబు కంగారు పడిపోతున్నాడు. ఏంటి అంటుంది ఏంటి? ఒక్కసారి బాబు గారు రెక్క పట్టుకొని బొగ్గులు బస్తాలుగా ఇచ్చుకుపోవాలంటే చెప్పు. ఏమి లేదండి, మనకు ఆ వ్యాపారం ఏమన్నా ఉందా? వ్యాపారం ఇది వ్యాపారం అది అదేనండి నల్లమందు వ్యాపారం. పోలీసులు ఉంటారు.
మనకు లేదు కానీ భర్తవారికి ఉంది. ఏమైనా అలవాటు ఉందండి? కాస్త పంపించండి. ఆ రోజుకు తులమా తొలమున్నర కూడా పడుతుంది. అబ్బో, ఇదేమి సింగిల్ పన్నా కాదు, మీటర్ పన్నా. రేపు తాటిగా ఎంత సొంత పంపిస్తా. చాలా సైజు పెంచా. మీరు సైజు పెంచితే నా సంచి పట్టొద్దు. ఓహో, సంచిని బట్టి సైజు అన్నమాట. సైజు పంపిస్తానండి. ఎలా చేస్తారు? ఎలా సేవించమంటారు? ఇంట్లో స్కూళ్ళు ఉన్నాయా అంటే ఇంట్లో స్కూల్ లేవు, అన్ని చెంచారు సాసరలే. ఒక సాసర ఇలా తీసుకొని అందులో నల్లమని చేసుకొని ఒంటేల మీద 2 వేలు వేసి, ఒంటేల మీద 1 వేలు మీద 2 వేలు. ఓహో, రంగనికి ఉండలు చేసుకుని వినండి. నూనె తగలి బాగా చచ్చూరు కొట్టము. చచ్చిపోము. ఇది మాత్రం తెలుసు. అమ్మాయిని విను. తెలవనా బాబు? అమ్మ తొందరగా రావే, కంగారు పడిపోతున్నాడు. నల్లగా ఉన్నాడా? అలా అనకూడదు బాబు. లక్షాధికారమ్మా, కోటీశ్వరుడే. ఏంటంటే అమ్మాయి మిమ్మల్ని కాదండి, ఏదో అందే. బాబు గారు ఏమిటి ఇంత అందంగా ఉన్నాడు? పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేటట్లు పాండురంగ స్వాములా నల్లగా ఉన్నాడంటుందండి. నల్లగా ఉన్నాడుంటుందా? తప్ప నువ్వు అన్నావా? అమ్మాయి అందా? అమ్మాయి అందండి. మరి బత్తాలు పప్పులు పంపుతానని చెప్పానండి. అయినా నల్లగా ఉన్నాడుంటుందా? అవునండి. తప్ప అందరూ ఎర్రటోడు కోసం ఎగబడితే మాలాడి నల్లటోడు సంగతి ఏం కావాల తప్ప. అయినా ఈ నలుపు చరిత్ర ఉందో చెప్తా విను. బాబు చాలా కమ్మగా పాడుతున్నారండి. వింటున్నారా? ఘంటసాల గారికి ఒంట్లో పోగొన్నప్పుడు నేనే పడి ఉండేది. అందుకే మహానుభావుడు తొందరగా పోయాడు. ఇప్పుడు నువ్వు పోతావు. కృష్ణమూర్తి నలుపు, విష్ణుమూర్తి నలుపు, తాడు చెట్టు నలుపు, తారు నలుపు, యముడు నలుపు, వాడి దొంగ నలుపు, ఈసిరాయి నలుపు, తక్కిడు పొల్ల నలుపు, కొండ నలుపు, కొండ నలుపు, అయోధ్య రాముడు నలుపు, ఆంజనేయుడు నలుపు, 7 కొండల వెంకన్న నలుపు, ఎరుమోదు నలుపు, ఇన్ని నలుపులలో నాదంత నలుపు. బాబు అదేమి రాగం అండి? తప్ప ఇదేమి రాగా తెలుసా? నాకేం తెలుసు రాగాల గురించి? రోగాల గురించి అయితే చెప్తారు కదా, రాగాల గురించి మీకే తెలుసు. ఇదే అనుకూల రాగం. ఆయాసం వస్తావా అప్పుడు పక్క తప్పించుకోవచ్చు. నలుపు నాణ్యం ఎరుపు ఏమని అమ్మాయికి తెలుపు. ఇక చూసుకోమ్మా వాళ్ళకు తొందరగా పిల్లు. మా అమ్మాయిని 16 సంవత్సరాలు మగోడు ముఖం ఎరుక్కుండా పెంచా. మీరు ఎలా చూసుకుంటారో ఏమో. మా అమ్మాయి ఎక్కడ పట్టుకుంటే అక్కడ మెత్తగా తగులుతుంది. మా అమ్మాయి మన్మద మలకండి. అమ్మాయి మన్మద మలకే. అమ్మ మార్కాపురం పలక. అల్లుడు గారు మోటబావి గెలక. వారం రోజులు ప్రయత్నం చేస్తాను. అక్కడేదో మా అమ్ముంది కదా అని మనసులో కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే కాలు కదలపరేవండి. నాకెందుకో భయంగా ఉందండి. కడప నుంచి బాంబులు ఏమో తెచ్చారేమోనని. ప్రేమ బాంబులు.
ఏమండి ఇంతకు ముందు మీ అమ్మకు రూపాయి ఇచ్చానండి. బుద్ధి తక్కువ వచ్చినందుకు 10 రూపాయలు తీసుకోండి, 10 రూపాయలు ఇచ్చాను, నేను వెళ్ళిపోతానండి. ఏమైందండి? ఆపలేదు చప్పుడు. లోపల మీ రంగనాయకుందండి బాబు. ఓడి దేవుడు నన్ను ఇంట్లో పెట్టుకుని అనుకుంటా నోడుకొచ్చాడు వాగేజా వాళ్ళు అత్తపోని మొహం వద్దురుగా. ఇప్పుడు ఎలాగా ఏమండి? అది మీ రంగనాయక్ కాదులండి, మా చెల్లెలు చిత్ర. హాస్యానికి అర్థుండాలి, బుద్ధుండ కన్నా దానికి గుండె ధైర్యంగా ఉండి కాబట్టి సరిపోయింది. కనబడుతూనే ఉంది మీకు. అదే ఆదురు పడితే పనేం కావాలి, ఆర్టు పేరు అతను పారేసేవాళ్ళు. రమ్మని మీ చెల్లైన ఒకసారి. అండి మీరు మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు, అదేమో మీ ముద్దుల మరదలు. మీరు పిలవండి. నేనే పిలవనా? చిత్రా కమాన్. ఇది రాలేదుగా. నేను చేతిలో పెట్టలేదు డబ్బు. డబ్బు అలా కాదండి, అసలు అమ్మాయి రావాలంటే ఎంత హుషారు ఉండాలి, ఎంత జోష్ ఉండాలి, ఎంత మస్తీ ఉండాలో తెలుసా? పిలుస్తాను. కోసం ఓడి తెప్పించేస్తామున్నా నా మీద పడ్డావంటే మీ అమ్మతో వస్తే నా మీద పడ్డావు, నా మీద పడితే పొరుగు మీద పడ్డట్టే. మరి నేను తోస్తే మీ అమ్మ మీద పడితే మజా లేదు. అమ్మ ఇసే కుర్రోడ్ మీద పడు ఎప్పుడు ఏంటది రికార్డులు. చిత్రా మీ అక్క నేను పక్క పక్కన ఉంటే ఎలా ఉన్నావు చెప్పమంటారా బావా? బావా నీ అందరికి ఎంత నచ్చి చెప్తానండి. అందమైన బావా నేను చెప్తానులేండి.
నాకు కనపడదు కదా. ఏంటి అందం అర్థం ఉంటే పట్టరా. బావా మా ఇంట్లో మా అమ్మతో పెద్దగా ఉంది. ఈ అమ్మతో పెద్ద అద్దం. మీ అమ్మతో మన ముగ్గురు కాదు లింగాలు మొత్తం కనపడుతుంది. మీ అమ్మతో వద్దే. నా అద్దం ఇంతే ఉంటుంది, తెమ్మంటావా? నీ అద్దంలో మొత్తం కనపడా, మోకాళ్ళ వరకే కనపడతా నీ అమ్మ. అబ్బా అందగాడా, నీ అందానికి సరిపడే అద్దాలు నా గది నిండా ఉన్నాయి, వస్తారా? తొందరగా ఊరి దేవుడు గదిలోకి వెళ్ళేది. అక్కడ వస్తావా? అక్కడ ఇద్దరు గారు వచ్చి ఏం చేస్తావే? మా అమ్మ ఏం చెప్పిందో తెలుసా? గదిలో అక్క నువ్వు ఏం చేస్తున్నారో చూసి నేర్చుకో. అంటే ట్రైనింగ్ అన్నమాట. అటువంటి డైరెక్ట్ గా చూడకూడదు. ఏ తలుపు సందులో నుంచో ఏ కిటికీ సందులో నుంచో చూడాలి. నువ్వు రాకూడదే. వస్తా వస్తా నువ్వు అడిగింది ఈ అమ్మాయి వస్తాను. మంచి మూడ్ లో ఉన్నాను. మీకు కావాలంటే అడిగి. మా చెల్లెలు చిత్ర చక్కనిదా, మీ రంగనాయక చక్కనిదా? ఒక మాటలు చెప్పండి. ఖరీదైన ప్రశ్న. ఎప్పుడో చూసా రంగనాయకిని, ఇప్పుడే చెప్తున్నాయి. ఆ సరిగ్గా భూమి మీద నిలబడదే ఉండా. నీకు రంగనాయకి తేడా చెప్పమని మీ అక్క. సరిగ్గా నిలబడు. నిన్ను రోడ్డు మీద టైం ఏమిటి చీకట్లో నేను కొడతా. వెలుగులో కొట్టలేని ఇక్కడిచ్చు. ఎందుకు కొడుతున్నారు మీరు? ఎవరన్నారా? నేను లగాయితో అన్నా. మీకు అలా వినపడిందా? మీ ఇంట్లో శబ్ద కాలుష్యం పెరిగిపోయి అలా వినపడుతుంది. మళ్ళీ పాడండి. సరిగ్గా వినండి. సూర్యకుమారి ఇచ్చేస్తున్నారు. ఇది పిలిచిపోతే తీసిన రాదు. ప్రాణం ఖరీదు మాకు తెలియదుగా. ఒకసారి చిత్తమడిగారండి. ఇక్కడ ఎక్కడన్నా లేడీ డాక్టర్ తిరిగి పిలిపించండి. ఏంటి మీకేమైనా జబ్బు చేసిందా? నాకు కాదు, మీ చెల్లాయికి. మా చెల్లాయికి ఏమైందండి? గర్భం. దానికి గర్భం ఏమిటి? ఇదిగో చిత్ర. నాకెందుకు అవుతుందండి కడుపు? నీకే ఉంది. ఊళ్ళో ఉన్నంత చాలా చెరువు. లోపల 2 కవలలు ఆడమగ, లోపల ఏంటి ఇక్కడ 2 కిందకెళ్ళి 3 ఉంటాయి. అమ్మ కడుపులు మాట అన్ని అనుమానాలే తిరిగి. ఇదేమనుకున్నా? స్టేట్ బ్యాంక్. తాళాలు కావాలా? వచ్చిందేమే చిన్న పిల్ల చేత కాక ఆ కప్పలో పెట్టేస్తాడు, ఈ కప్పలను పెట్టేస్తాడు, ఆ కప్పలను పెట్టేవనుకో అటు కప్పా చెబుతాయి, ఇటు తాళం ఎడుతాయి. మైనార్టీ తిన్నకడు గుత్తి చెబుతాడు. తాళాల గుత్తి. వాక్ అంటే ఏంటండి? వాక్ చేయడం అంటే హంసలాగా నడవడం. నడవాలంటే ఒకసారి చూపించమ్మా. ఏంటి హంసనడక? చూసేవాళ్ళకి హింసనడకలాగా ఉంటుంది. చెడిపోయిన ఆర్టీసీ బస్సు చెడ్డులో పెట్టినట్టు హంసనడకంటే అమ్మాయి జాము నడవాలి.
వెళ్ళిపోతున్నారు? ఏంటి దాని వెనక వెళ్ళిపోతున్నాను? ఆ. భలే మీరు మరదల పిల్ల కదా, టాటా సీరియల్ పోయి చెప్పి అంతే చెప్పండి. చెప్పేస్తున్నా. రంగనాయి కాలిగొడి బలాదూరు చిత్ర. ఏమండి? అబ్బే, కాదండి చిత్ర కాలిగొడి బలాదూరు రంగనాయికి. మరి వాళ్ళింటికి 7 సార్లు మీరెందుకు వెళ్ళారు? గడ్డి బూతి తిని ఏమండి అడవుల్లో ఏదో చెప్తున్నాను. ఎప్పుడు చూసినా ఇప్పుడు ఇచ్చా ఏంది ఇచ్చా ఎప్పుడు వెళ్తాను తప్ప మీరు ఒక్కసారి వెళ్ళదండి. అయ్యో మర్యాద అంటే గుర్తొచ్చింది శెట్టి గారు. మీరు వచ్చి మా ఇంటికి ఎంతసేపు అయింది? అసలు ఏమీ తెలియలేదు నాకు ఎంతసేపు అయిందో. కనీసం కూర్చోమని చెప్పలేదు. నిలబడున్నా నిలబడున్నానా? మీరు కూర్చోండి. మర్యాద ఏంటి ఎక్సర్సైజ్ చేస్తున్నావు? ఈ సమయంలో ఎక్సర్సైజ్ లేవండి. ఆ ఉద్దేశం ఉండాలి కానీ ఎప్పుడైనా చేయొచ్చు. పూర్తిగా లేకుండా మిమ్మల్ని ఎవరో చెప్తున్నారు చూడండి. ఇదంతా నిజమైన మర్యాద అనుకుని ఏమి మురిసిపోతున్నాడో పాపం. ఉంగరాలు చూడండి ఏం చూసుకుంటున్నాడు. ఆయన ఇంకెంతసేపు గట్టిగా చూసుకుంటే 5 నిమిషాలు, ఆ తర్వాత జీవితంలో చూసుకుందామన్నా చూసుకోలేడు. ఈయనకే తెలియకుండా అవి మా అమ్మ పోషణలకు వెళ్ళిపోతే ఏం చూసుకుంటాడు పాపం. అయినా కొత్త సాని కడుపు పోవునప్పుడు కోడిగాండ్లకు పుట్టు పుండ్లలో ఇది కూడా ఒక మాయదారి వలపు రోగమే. అది ఎలాగో తెలుసా? శెట్టి గారు కలిమిలో లోటు లేని వారు. ఈ మధ్య కోటికి పడిగెత్తారని కూడా విన్నాము. పెట్టుకుని వచ్చారు. అది సరిగా కనిపించక నేనే అన్నానండి. మీరన్నారా? ఏమండి ఈ ఉంగరాలు చిన్న స్టోరీ ఉందండి. ఏంటి? గర్భాధానం నాడు గదిలోకి పోయి వెట్టు చేస్తే నేను మా మామగారు మా కన్న నెత్తి కాపులు చూడండి. మౌంట్ రోడ్ మాత్రం వెళ్ళాం. 6,000 పెట్టి కంపు, 3,000 పెట్టి రవ్వాయి రాసి 12,000 అయ్యాయి. 6, 3, 9 ఎంతండి? 6, 3, 9. 6, 3, 9. 6, 3, 9 మాకు తెలుసండి. మరి ఎక్కడి నుంచి మద్రాసు ఎలాగెళ్ళా? డ్రైవింగ్, లాటింగ్, కోటింగ్, పోగాలి ఇవన్నీ ఎవరిస్తారు? చిన్నగా చూడండి ఒరిజినల్ గోల్డ్. అవి మీ వేరుకున్న వాటి నాడు నాకు ఏంటి కావాలా? మరి ఇంతకుముందే చెప్తే సగం వరకు తీసేవాడిని. ఏమండి ఎప్పుడో గర్భాధానం పెట్టి ఇప్పుడు చేస్తున్నా. మీ ఇంట్లో వేదలైన ఉందా? లేదండి, మా అమ్మ దగ్గర జిగురు ఉంది. జిగురు అంటించడానికి పనికొస్తా, చారడానికి పనికిరాదు. రైతులు చేస్తా.
నొప్పిగా ఉందా బాగా ముందు అలా నొప్పిపోతే తర్వాత సరిపోతండి ఉంగరం నాదే సూచించేయండి ఏమండి? ఏమండి ఈ ఒక్క ఉంగరం నా వేలికి అసలు అందంగానే లేదండి. ఒకటి అందంగా లేదా లేదు. అవును మరి ఒకటి అందంగా లేక నాకు ఈ బాధ పెట్టుకుని సూచించేయండి. రాజా వివాది వీరా ఎవరండి మీరు? ఎవరండి మీరా? ఎవరు? ఏమండి మొన్న మధ్య కొత్త కారు కొనిచ్చారు గుర్తులేదా? నాకా? కారా? మీరు కొన్నారా? మరి ఇంతకుముందు ఉంగరాలు పెట్టాను అది గుర్తులేదా? ఎవరు? పెద్దిశెట్టి అబ్బాయి సుబ్బిశెట్టి అండి. ఓ సుబ్బిశెట్టి గారు గుర్తుందా? ఇచ్చేయండి. ఏంటది? ఉంగరాలు. అదేంటి మరి మీరు ఇచ్చే ముందు మా అమ్మ నాకు ఎలా చెప్పింది? ఏమని? ఇచ్చిన వస్తువు ఏది తిరిగి తీసుకునే ఆచారం మీ వంశంలోనే లేదని చెప్పింది మా అమ్మ. జరగండి ఒకసారి నవ్వండి. నవ్వుతారండి అలా కాదండి, కిలకిల కిలకిల నవ్వాలి. ఆహా కిలకిల నవ్వాలా, కింద పడి తన్నుకోవాలా? నవ్వాలమ్మా నవ్వాలి, అలా కాదు కిలకిల కిలకిల కిలగా నవ్వాలి. కిలకిల నవ్వుతూనే ఉన్నావు. మాకు అర్థమైందండి. ఏడుస్తా పెట్టే ఉంగరాలు నాకు మాత్రం దేనికండి? 7 వారాల నగలు చేయించి మా అమ్మ భోషాలలో నా కోసం ఎప్పుడో దాచింది. ఈ ముష్టి ఉంగరాలు నాకు అక్కర్లేదు.
కాబట్టి ఊరుకున్నా, లేకపోతే ఏదో ప్రాణం పగిపోయేది. ఏమండి ఈ దేహం మీది, అబ్బా. ఈ ప్రాణం మీది, అబ్బబ్బబ్బబ్బా. ఉపయోగపడే దేహం నాకు. ఎందుకంటే గుడి వాడి నుంచి బతుకొచ్చే దేహాన్ని మీకు ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోండి. ఖచ్చితంగా గడప తీసుకుంటారు ఆయన శెట్టి గారు. నన్నదిని మీ ప్రాణం ఎక్కడికి వెళ్ళదు. మనదేమైనా ఈనాటి బంధమా చెప్పండి? యుగ యుగాల సంబంధం అండి. ఇచ్చారు కదా, ఈ శుభ సందర్భంలో తాంబూలం వేసుకుంటారా? ఒకసారి వేసుకుంటే డెక్కట్టేసిందండి. తోస్తే పోతూ తీస్తే రాదు. గంధం రాసుకుంటారా? గంధం అంటే రాయండి, మందంగా పట్టి ఉంటుంది. అదేంటండి గోక్కుంటారేమిటి? ఎవరు దొరద పుడితే ఆడ గోక్కుంటాడు. గోక్కోడండి. చెమటలు బాగానే పోతున్నాయి, దొరకదు. నీకు సరదా తీరిపోతే నాకు దొరద నీపోతాయి.
కోతిలాగానే ఉన్నావు మొండా కొడక. ఈ అమ్మాయి అనుకున్నానండి. ఏ ఎవరి తల్ల ఎవరి పిల్ల తెలియట్లేదా? మంచి మూడో తెల దొరుకుతుంది. ఈ అమ్మాయి అనుకున్నానండి. ఏమిటి పూసుకున్నారు ముఖం అంతా? ఇదే అమ్మాయి రాసింది సున్నం. సున్నమా? సున్నమేంటి సున్నం? అమ్మా చిత్ర అర్థం తీసుకురావే, బాబుగారు ముఖం చూసుకుంటాడు. అన్ని చూసుకుంటే టేస్ట్ తెలదు వీళ్ళకి. అమ్మాయి అంటే ఈ అమ్మాయి వచ్చిందా? అమ్మాయి అంటే ఈ అమ్మాయి వచ్చిందా? ఆడమ్మాయి అనుకున్నా. పోలే ఆకలైనోడికి అన్నమైన ఒకటి, అమ్మలైన ఒకటి. అవసరం అందగాడు. అదేంటి తిప్పి చూపిస్తావేంటి? మహేష్ బాబు అమ్మా ఇది నాకు సరిపోవట్లేదమ్మా. లాగవే, అలాగేనమ్మా నాకు సరిపోవట్లేదమ్మా. ఉంచుకోలేకపోతే ఉంచుకుంటాను. ఎక్కడ వరకు వచ్చింది? అక్కడికే వచ్చింది బావా. వస్తువు మీద మొక్కుంటే వాడుకోవాలి కానీ నలిపి వాడు చేయకూడదు. ఏంటి చివరి పట్టుకుని అదే పని లాగుతున్నావు? ఇది నాకు సరిపోవట్లేదండి. సరిపోవటం లేదు. ఎక్కడి వరకు వచ్చింది? వరకే వచ్చిందండి. అక్కడ మేపు చచ్చిపోదు పిల్ల. కడుపులు మాడని ఉన్నదాంతో సరిపెట్టుకోవాలి కానీ చాలేదని తెచ్చేదే. ఆ కండువా రాజానా? నన్ను అడగాల? అమ్మా ఉంచుకోమ్మా ఉంచుకోమ్మా. బావగారు అది నీకు బాగా సరిపోయింది. ఉంచుకోమ్మా. బాబుగారు చెప్పులు నాకు సరిపోయాయి, నేను ఉంచుకుంటా ఇవి. ఏంటి మీ అమ్మకి నాదే? ఈ అమ్మకి నాది కాదే. ఈ లింగాల గ్రామంలో ఎవరాదైనా కరెక్ట్ గా సరిపోతుంది మీ అమ్మకి. ఇంకేమన్నా ఉంటే ఇప్పించండి. ఇంకానా? ఇంకా ఏమున్నదో ఏమున్నదో పంచండి అల్లుడా. రాయలేదేముండా ఈ అమ్మ గడుపులు మాట నిలిపినప్పుడు చేయరు కదేముండాలని. ఇది ఏంటి మొహవాల పెట్టాడంటే వాసన వస్తుంది. వచ్చేటప్పుడు నువ్వు వాసన, వెళ్ళిపోయేటప్పుడు వాసన వచ్చేది. ఏంటి మాట అన్నావేంటి? మాటకి రేటే? మాటకి రేటే, ఆటకి రేటే. మీ అమ్మకి రూపాయి ఇచ్చా. నీకంత? నాకు 2000 కావాలి. 2000? రేటు పెరిగిందండి. 2000 ఎప్పుడు చూసావా? ఎప్పుడమ్మా? లేదు, మా అమ్మ కోసంలో కట్టలు ఉన్నాయండి. మొన్న ఎలక్షన్ లో కన్నా చూసావేంటి? పాడి పరిశ్రమలో ఇల్లుండగా డబ్బులు ఎందుకే నీకు? నువ్వు ఉన్నావా? జెర్సీ ఆవు, మీ అక్క కరాసి ఆవు, మీ అమ్మ గౌడు గేదె. కరాసి ఆవు గౌడు గేదెలు ఇంటికి వచ్చి వాడిని నిన్నేమంటారమ్మా? దున్నపోతు. మామూలు దొల్ల కాదు, ఢిల్లీ దొంగ. డబ్బులు ఇస్తే ఏం చేస్తావే? నా డిబ్బీలో వేసుకుంటానండి. నా డిబ్బీ ఇంత ఉంది. ఆహా, డబ్బులు దోసుకునే డిబ్బీ ఉందా నీకు? ఎవరిచ్చినా అందులోనే వేస్తావా? అది నిండిందా? అది నిండేటప్పుడు నువ్వు పండిపోతావేమో. ఓ పాట పాట వేస్తాను. రెడీ క్యాష్. మాట ఎక్కడ సూపు అక్కడ ఉంది. ముండకాయ
అనుకున్నానండి. ఈ అమ్మాయి అనుకున్నానండి. కోతిలాగానే ఉన్నావు మొండా కొడక. ఈ అమ్మాయి అనుకున్నానండి. ఏ ఎవరి తల్ల ఎవరి పిల్ల తెలియట్లేదా? మంచి మూడో తల దొరుకుతుంది. ఈ అమ్మాయి అనుకున్నానండి. ఏమిటి పూసుకున్నారు ముఖం అంతా? ఇదే అమ్మాయి రాసింది సున్నం. సున్నమా? సున్నమేంటి సున్నా? అమ్మా చిత్ర అర్థం తీసుకురావే, బావగారు ముఖం చూసుకుంటాడు. అన్ని చూసుకుంటే టేస్ట్ తెలదు వీళ్ళకి. అమ్మాయి అంటే ఈ అమ్మాయి వచ్చిందా? అమ్మాయి అంటే ఈ అమ్మాయి వచ్చిందా? ఆడమ్మాయి అనుకున్నా. పోలే ఆకలైనోడికి అన్నమైన ఒకటి, అమ్మలైన ఒకటి. అవసరం అందగాడు. అదేంటి తిప్పి చూపిస్తావేంటి? మహేష్ బాబు అమ్మా ఇది నాకు సరిపోవట్లేదమ్మా. లాగవే, అలాగేనమ్మా నాకు సరిపోవట్లేదమ్మా. ఉంచుకోలేకపోతే ఉంచుకుంటాను. ఎక్కడ వరకు వచ్చింది? అక్కడికే వచ్చింది బావా. వస్తువు మీద మొక్కు ఉంటే వాడుకోవాలి కానీ నలిపి వాడు చేయకూడదు. ఏంటి చివరి పట్టుకున్న జేబుని లాగుతున్నావు? ఇది నాకు సరిపోవట్లేదండి. సరిపోవటం లేదు. ఎక్కడి వరకు వచ్చింది? వరకే వచ్చిందండి. అక్కడ మేపు చచ్చిపోదు పిల్ల. కడుపులు మాడని ఉన్నదాంతో సరిపెట్టుకోవాలి కానీ చాలేదని తెచ్చేదే. ఆ కండువా రాజానా? నన్ను అడగాల? అమ్మా ఉంచుకోమ్మా ఉంచుకోమ్మా. బావగారు అది నీకు బాగా సరిపోయింది. ఉంచుకోమ్మా. బావగారు చెప్పులు నాకు సరిపోయాయి, నేను ఉంచుకుంటా ఇవి. ఏంటి మీ అమ్మకి నాదే? ఈ అమ్మకి నాది కాదే. ఈ లింగాల గ్రామంలో ఎవరాదైనా కరెక్ట్ గా సరిపోతుంది మీ అమ్మకి. ఇంకేమన్నా ఉంటే ఇప్పించండి. ఇంకానా? ఇంకా ఏమున్నదో ఏమున్నదో పంచండి అల్లుడా. రాయలేదేముండా ఈ అమ్మ గడుపులు మాట నిలిపినప్పుడు చేయాలి కదేముండాలని. ఇది ఏంటి మొహవాల పెట్టాలంటే వాసన వస్తుంది. వచ్చేటప్పుడు ఉండదు వాసన, వెళ్ళిపోయేటప్పుడే వాసన వచ్చేది. ఏంటి మాట అన్నావేంటి? మాటకి రేటే? మాటకి రేటే, ఆటకి రేటే. మీ అమ్మకి రూపాయి ఇచ్చా. నీకంత? నాకు 2000 కావాలి. 2000? రేటు పెరిగిందండి. 2000 ఎప్పుడు చూసావా? ఎప్పుడమ్మా? లేదు, మా అమ్మ కోసంలో కట్టలు ఉన్నాయండి. మొన్న ఎలక్షన్ లో కన్నా చూసావేంటి? పాడి పరిశ్రమలో ఇల్లుండగా డబ్బులు ఎందుకే నీకు? నువ్వు ఉన్నావా? జెర్సీ ఆవు మీ అక్క, కరాసి ఆవు మీ అమ్మ, గౌడు గేదె. కరాసి ఆవు గౌడు గేదెలు ఇంటికి వచ్చి వాడిని నిన్నేమంటారమ్మా? దున్నపోతు. మామూలు దొల్ల కాదు, ఢిల్లీ దున్నా. డబ్బులు ఇస్తే ఏం చేస్తావే? నా డిబ్బీలో వేసుకుంటానండి. నా డిబ్బీ ఇంత ఉంది. ఆహా, డబ్బులు దోసుకునే డిబ్బీ ఉందా నీకు? ఎవరిచ్చినా అందులోనే వేస్తావా? అది నిండిందా? అది నిండేటప్పుడు నువ్వు పండిపోతావేమో. ఓ పాట పాట వేస్తాను. రెడీ క్యాష్. మాట ఎక్కడ సూపు అక్కడ ఉంది. ముండకాయ
పైకి పోవటమే. ఓపుకున్నంత వరకు ఊపిలో పడగ మాత్రం మానలేదు ఈ పాము. ఏంటి మాట అన్నావేంటి? ఏడిసాడు ఎవరో? మీ నాన్నగారు వచ్చారండి. మళ్ళీ ఎందుకు వచ్చాడు ఇక్కడికి? నా కోసం వచ్చాడు. అబ్బా బాబు కొడుకులు ఒక్క చోటగా నీ అమ్మ కడుపులు మాట వాయా వర్షం లేకుండా పోయింది. మా అయ్య నీ కోసం, నేను చింతామణి కోసం, ఓ బుజ్జిగడ్డ దీనికోసమా? చిత్ర మా అయ్య వ్యాపారం రాశారని చెప్పాడే. గోడతో ఒకటి రాలేదు. నన్ను ఎక్కడ దాయివే? మీరు దాస్తారా? మీ దగ్గర తాగే కంటే కృష్ణా నదిలో దాకోవడం బెటర్.